Hello, hi, namaste Andy. Welcome to Theatre Babu channel. For genuine reviews on theatres, please do subscribe and ఈ వీడియో కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కొంచెం ఆన్లో పెట్టుకుంటే మేము పెట్టే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్లో వస్తుంది. సో ఎవరైనా ఆన్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఆన్ చేసుకోండి. చాలామంది వీడియో కింద ఆ థియేటర్ వీడియో చేయండి, విజయవాడ అండ్ హైదరాబాద్ థియేటర్స్ వీడియో చేయండి అని కామెంట్స్ పెడుతున్నారు. డెఫినెట్లీ మీరు కమెంట్ పెట్టే ప్రతి వీడియో చేస్తాం. మన ఛానల్ ఇప్పుడిప్పుడే కొంచెం రీచ్ వస్తుంది. మీరు ఇంకాస్త రీచ్ తీసుకొస్తే డెఫినెట్లీ మీరు అడిగిన అన్ని థియేటర్స్ రివ్యూ చేస్తాం. అండ్ రీసెంట్గా ఐనాక్స్ వీడియోలో బుకింగ్ చేసుకున్నప్పుడు ఏ స్క్రీన్ ఏంటో తెలియడానికి ఒక షార్ట్ చేస్తానన్నాను. రీసెంట్గా బుక్ మై షో అప్డేట్లో ఆ ట్రిక్ కనబడకుండా పోయింది. మేము మళ్ళీ ఒక కొత్త ట్రిక్ తెలుసుకుని ఒక షార్ట్ వీడియో చేస్తాం. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. కుమారి థియేటర్ రాజమండ్రి. వైజాగ్లో ఎన్ని థియేటర్స్ వదిలేసి రాజమండ్రి వెళ్ళి మరి ఈ థియేటర్ ఎందుకు చేసావు గురు అంటే మనకు వచ్చిన కమెంట్స్లో ఈ థియేటర్ ఒకటి. యాక్చువల్గా ఈ థియేటర్ని కొన్ని మంత్స్ క్లోజ్ చేశారు. మళ్ళీ రీఓపెన్ చేశాక ఈ థియేటర్ రెనోవేట్ చేశారా లేదా అనేది చాలామంది కమెంట్స్లో అడిగారు. చెప్పాలంటే ఈ థియేటర్ కంప్లీట్గా రెనోవేట్ అవ్వలేదు. ఈ థియేటర్ని సౌండ్ అండ్ ప్రొజెక్టర్ని అప్డేట్ చేశారు. త్వరలోనే రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా రెనోవేట్ చేస్తారు. ఈ థియేటర్లో అప్డేట్ అయిన సౌండ్ అండ్ ప్రొజెక్టర్ ఏంటి, ప్రొజెక్టర్ ఎలాంటి కంపెనీ యూజ్ చేస్తున్నారు, సీటింగ్స్ అండ్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, ఇలా కంప్లీట్గా ఇన్డెప్త్గా తెలుసుకుందాం. ఈ థియేటర్లో ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే నాకు రెట్రో ఫీల్ అనిపించింది. ఈ థియేటర్ కన్స్ట్రక్షన్ టైప్ కూడా టాప్ ఫ్లోర్లో ఒక బాల్కనీ అండ్ కిందన ఒక బాల్కనీ పెట్టడం, సైడ్ వాల్స్ అండ్ టాప్ సీలింగ్ పీఓపీతో డిజైన్ చేయడం, ఇలా ఓల్డ్ స్టైల్ థియేటర్స్ లాగా ఉన్నది. నాకు విజయవాడలో నవరంగ్ థియేటర్ అండ్ వైజాగ్లో జగదాంబకి వెళ్ళినప్పుడు ఇలానే సేమ్ ఫీల్ అనిపించింది. లోవర్ బాల్కనీలో కూడా కొంత మేరకు రెనోవేట్ చేశారు. ఇలా సీలింగ్ డిజైన్ లైట్స్ పెట్టి కొంచెం లుక్ బాగా కనిపించేలా పెట్టారు. అండ్ థియేటర్ టోటల్గా 545 సీటింగ్స్ ఉన్నాయి. ఇండివిజువల్గా చెప్పాలంటే టాప్ బాల్కనీ, లోవర్ బాల్కనీ అండ్ నాన్ ప్రీమియం సీట్స్ ఉన్నాయి. టాప్ బాల్కనీ 194 సీటింగ్స్ ఇంక్లూడింగ్ సోఫా సీట్స్ అండ్ లోవర్ బాల్కనీ 205 సీటింగ్స్ అండ్ నాన్ ప్రీమియం 146 సీటింగ్స్ ఉన్నాయి. అండ్ నాకు ఇందులో బాగా నచ్చిన విషయం స్క్రీన్కి సీటింగ్కి డిస్టెన్స్ ఉండడం. ఒకటి ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే చాలా థియేటర్స్ మనీ కోసం స్క్రీన్ దగ్గర వరకు కూడా సీటింగ్స్ వేసేస్తారు. దీనివల్ల ఐ అండ్ ఇయర్ డ్యామేజ్ కూడా అయిపోతుంది. బట్ ఈ థియేటర్లో ఇలా డిస్టెన్స్ చూశాక కొంచెం హ్యాపీ ఫీల్ అనిపించింది. ఈ థియేటర్లో ఇంతకుముందు DTS సౌండ్ యూజ్ చేసేవారు, తర్వాత డాల్బీ 7.1కి అప్డేట్ అయ్యారు. సౌండ్ పరంగా ఇట్స్ గుడ్, బాగుంది. అండ్ థియేటర్ మొత్తంలో టోటల్గా 24 సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి. యూజ్ చేస్తుంది JBL కంపెనీ. అండ్ ఫ్రంట్ వచ్చేసి సబ్వూఫర్స్ 2 ఉన్నాయి. అండ్ హై ఫ్రీక్వెన్సీ స్పీకర్స్ 2, మిడ్ స్పీకర్స్ 2 అండ్ లోవర్ ఫ్రీక్వెన్సీ స్పీకర్స్ 2 స్క్రీన్ బ్యాక్ సైడ్ ఉన్నాయి. చాలామంది HF అండ్ LF అంటే ఏంటి గురు అని అడిగారు. సో దానికోసం ఒక స్పెషల్గా ఒక పోడ్కాస్ట్ చేద్దామని చూస్తున్నాం. సో ఈ వీడియోతో మీరు మనకి ఒక 500 సబ్స్క్రైబర్స్ తీసుకొస్తే మీకు థియేటర్లో సౌండ్ ఎలా వర్క్ అవుతుంది, ప్రొజెక్టర్ ఎలా రన్ చేస్తారు, థియేటర్లో ఫ్రీక్వెన్సీ ఎలా మెయింటైన్ చేస్తారు, ఇదంతా ఇన్డెప్త్గా వీడియో చేస్తాం.
అండ్ ఈ థియేటర్ యొక్క స్క్రీన్ సైజ్ వచ్చేసి 70mm. అండ్ ఈ థియేటర్కి యూజ్ చేస్తున్న ప్రొజెక్టర్ బార్కో RLM-W8 ప్రొజెక్టర్. బార్కో ప్రొజెక్టర్ అంటే స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఎలాంటి ప్రొజెక్టర్ అయినా సరే చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంకా కంప్లీట్గా ప్రొజెక్టర్ కోసం చెప్పాలంటే ఈ ప్రొజెక్టర్ యొక్క రిజల్యూషన్ వచ్చేసి 1920x1200 పిక్సెల్స్ అండ్ రేషియో 16:10. ఎగ్జాక్ట్గా 70mm స్క్రీన్కి సెట్ అయ్యే ప్రొజెక్టర్ అంటే ఇది. ఈ థియేటర్లో టోటల్గా 8 యాంప్లిఫైర్స్ యూజ్ చేస్తున్నారు. ల్యాబ్ గ్రూప్ పెన్ అనే కంపెనీ యాంప్లిఫైర్స్ రన్ చేస్తున్నారు. అండ్ 8 యాంప్లిఫైర్స్లో డాల్బీ CP750 అని ఒక సపరేట్ యాంప్లిఫైర్ ఉంటుంది. ఇది డాల్బీ 7.1 సరౌండ్ సౌండ్కి యూజ్ అవుతుంది. అదండి విషయం. ఈ వీడియో కనుక మీకు కంప్లీట్గా నచ్చుంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేస్తే మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మంచి ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త థియేటర్ ఇన్ఫర్మేషన్తో కలుసుకుందాం.